సీజనల్ వల్ల ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఎక్కువగా మనం కోల్డ్, ఫీవర్, కఫ్ ఇట్లాంటివి చూస్తూ ఉంటాము. సో ఇది సీజనల్ వల్ల వచ్చే ప్రాబ్లమ్ ఏది? లేదు అంటే హెచ్ఎంపీవీ వైరస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్ ఏది కనుక్కోవడం ఎలా సార్? ఇక్కడ మనకు క్లారిటీగా ఒక విషయం చెప్పాలండి. హెచ్ఎంపీవీ అంటే అద్భుతంగా మబ్బుల్లోంచో చైనా నుంచో ఇప్పుడు పుట్టింది కాదండి. భారతదేశంలో కూడా ఇలాంటి కేసెస్ తరచుగా వస్తూ ఉంటాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టే భయపడ్డవాడు వానపాము మీద పడ్డా కూడా గగ్గోలు ఎత్తిపోయి భయపడి పారిపోతాడు. అరే వానపామే కదరా అని అంటే వాడు ఆ భయంలో ఉన్నాడు. వాడు సేమ్ టు సేమ్ ఇమ్యూన్ సిస్టమ్ ఒక హైపర్ రియాక్టివ్ స్టేట్లో ఉంది. ఏ చిన్న వైరస్ వచ్చినా కూడా విపరీతంగా రియాక్ట్ అయిపోయే అవకాశం ఉంది. దానివల్ల మంచిదే కదా, కొంతవరకు మంచిది, అధిక శాతం నాశనమే. ఎందుకు? కరోనాలో చనిపోయిన వాళ్ళు 90% మంది వైరస్ వల్ల చనిపోలే, వ్యాధి నిరోధక శక్తి విపరీతంగా రియాక్ట్ అవ్వడం వల్ల. దాన్నే చాలామందికి తెలుసు సైటోకిన్ స్ట్రామ్ అనే పదం మనం చూసాం. అంటే మోతాదు కంటే ఎక్కువ రియాక్ట్ అయ్యింది ఇమ్యూన్ సిస్టమ్. అలాంటిది కనుక మళ్ళీ ఇప్పుడు హెచ్ఎంపీవీతో కనుక అయితే ఎలా ఉంటుంది పరిస్థితి అంటే కొద్దిగా భయంకరంగానే ఉండవచ్చు అని మనం ఇమ్యునాలజికల్గా మాట్లాడుకోవచ్చు. యా సార్.